పిట్టకథలతో పాపం ఎలక్షన్ క్యాంపెయిన్లో చాలా చేసింది. ఈరోజేమో ఆమె చేయకూడనటువంటి నేరాలు చేసి అంటే ఈరోజు ఏదైతే పెద్ద నేరం అని చెప్పని తెలంగాణ స్టేట్ మొత్తం పరిగణిస్తుందో చాలామంది తల్లిదండ్రులు ఏదైతే ఈ అంశం చాలా పెద్ద నేరం అని చెప్తున్నారో ఆ పెద్ద నేరాన్ని ప్రమోట్ చేసే వాటిలో మొదటి లైన్లో ఉన్నటువంటి మహిళ ఎవరైనా ఉన్నారంటే యాంకర్ శ్యామల. టీడీపీ మీద అంటే వైసీపీ అధికార ప్రతినిధి టీడీపీ గురించి మాట్లాడడమే కాకుండా పిట్ట కథలు చెప్పేటువంటి మహిళ. ఏమంటారు? దిశ దివ్యాంగ సురేక్ష అనే ఒక క్యాంపెయిన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టి ఐ థింక్ ఏదండి? వైజాగ్లో దిశ దివ్యాంగ సురేక్ష అనే క్యాంపెయినింగ్ అండి. రైట్ మీరు రైట్ అవును. మీరు క్రాస్ చెక్ చేయొచ్చు. సో ఆ, దానికి బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టారు వీళ్ళు. అవునా? వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆ రోజు అప్పటి ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టి బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టడమే కాకుండా ఒక రోజంతా డీజీ ఆఫీస్ లో ఉంచి మొత్తం పైనుంచి కింద దాకా ఆఫీస్ అంతా కూడా యూట్యూబ్ అతను వ్లాగ్స్ షూట్ చేసుకుని అతను దాన్ని ఆల్మోస్ట్ ఒక 3-4 months దాకా దానికి ప్రతినిత్యం కూడా దాన్ని యూట్యూబ్ వ్లాగ్స్ లోను లేకపోతే రీల్స్ లోను ఇన్స్టాలోను వీటన్నిటిలోను ఐఎమ్ ద బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి పోస్ట్ చేశాడు. సో అవునా? ఇదే హర్ష ఇదే హర్ష సాయి గురించి ఎంతమంది ఎన్ని కేసులు వేశారో తెలుసు. ఏది బెట్టింగ్ యాప్స్ గురించి పక్కన పెడితే ముందుగా ఇతనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ రకంగా ఇతను డబ్బులు అన్నిటిని ఇట్లా జనాలకి పంచుతున్నాడు, ఎలా మోసం చేస్తున్నాడు వీడియోస్ అనే వాటి కోసం ఆల్రెడీ కేసు వేయడం జరిగింది.